హలో అండి. గోంగూర అంటే అసలు ఎవరో ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా! యాక్చువల్‌గా పప్పు గోంగూర అంటే మన ఆంధ్ర వంటకంలో ఇంకా ఫేమస్. స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటది. యాక్చువల్‌గా ఇది రెగ్యులర్‌గా మనం పప్పు, గోంగూర 2 కలిపేసి కుక్కర్‌లో పెట్టి వండి అలా రెగ్యులర్‌గా మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ గోంగూర తీసుకొచ్చి కట్ చేసి ఇలా నీట్‌గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక స్ట్రెయినర్‌లో వేసేసుకోండి. ఇంకొక పాన్ తీసుకొని నేను 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకొని ఇలా ఒక పాన్లో లైట్‌గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. లైట్‌గా రోస్ట్ ఇదిగో ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్‌గా కడిగేసి కుక్కర్‌లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం ఆయిలు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసానన్నమాట. వేసి 3-4 విజిల్స్ రానిచ్చి దాన్ని దించేసుకోవాలి. తర్వాత ఇంకొక పాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత అవన్నీ చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి, దాంతోపాటు ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. దీంట్లో మస్ట్ అండ్ షుడ్‌గా ఇంగవ వేసుకోవాలండి. ఇంగవ పప్పుకి చాలా మంచి టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తదనమాట. 2 ఆర్ 3 పంప్స్ ఇంగువ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు 3 కట్ చేసి వేసి కాసేపు మగ్గనిచ్చాననమాట. ఇదిగోండి మగ్గిన తర్వాత ఇలా వచ్చింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో గోంగూర, ఆ గోంగూరని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని నీట్‌గా కాసేపు మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు ఈ పప్పుని నీట్‌గా మెదుపుకోవాలన్నమాట. మెదుపుకొని పప్పుని ఎక్కువ గ్రేవీగా కాకుండా కొంచెం పప్పుగానే ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఏదైతే ఈ గోంగూర గ్రేవీ ఉందో దానిలో కొంచెం చింతపండు పులుసు, కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ మొత్తం మనకి కర్రీలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దానిలో ఏదైతే మెదిపి పెట్టుకున్నామో ఈ పప్పును కూడా యాడ్ చేసేసి కలిపేయాలి. తర్వాత దాంతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి, పప్పు గోంగూర రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.